వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన వీడియోస్. మనబడిలో పెట్టిన 10th క్లాస్ మోడల్ పేపర్స్, గెస్ట్ పేపర్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగు సంబంధించి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాము తెలంగాణకి. ఆ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ వచ్చాయని చాలామంది మనకు కామెంట్స్లో పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఇదే క్రమంలో మనం ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఒకసారి చెక్ చేద్దాము. సో 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2 స్టేట్స్కి, ఏపీకి తెలంగాణకి రెండింటికి సపరేట్గా చూపిస్తాను. ముందైతే ఏపీకి చూపిస్తాను. సో ఏపీకి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ మనకు సెక్షన్ ఏలో ఒక పారాగ్రాఫ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ పారాగ్రాఫ్ ఇచ్చి ఈ పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగటం జరుగుతుంది. సో ఇది ఆ ప్యాసేజ్ని క్లియర్గా చదువుకోవాలి. ఆ ప్యాసేజ్ ప్రకారం దాంట్లో ఉండే క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. అయితే ఇక్కడ ట్రిక్ యూజ్ చేయొచ్చు. మీరు ఆ సంబంధించిన క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరకకపోతే, అంటే డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్కి దీనికి సంబంధించిన వర్డ్స్ ఎక్కడైతే ఉంటుందో, ఆ ప్యాసేజ్లో ఏ పారాగ్రాఫ్లో ఉంటుందో అక్కడ ఫ్రమ్ ఫుల్ స్టాప్ నుంచి లాస్ట్ ఫుల్ స్టాప్ దాకా అది యూజ్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఈ వర్డ్ అనేది మనకి ఇక్కడ ఉంది అనుకుందాం. ఇది లేదు కానీ శాంపుల్గా చూపిస్తాం, వాళ్ళు ఇదే అనుకోకండి. సో ఇక్కడి నుంచి మనము ఈ పారాగ్రాఫ్లో రాసేసి హౌ డిడ్ రే స్ట్రైడ్ హిస్ టైమ్ అండ్ అడిగారు కాబట్టి రే స్ట్రైడ్ హిస్ టైం అని చెప్పి ఫస్ట్ మనం స్టార్ట్ చేసి తర్వాత ఇది రాయాలి. ఈ సెంటెన్స్ అంతా కంప్లీట్గా రాయాలి. ఇక్కడ నేను చదవలేదు కానీ చెప్తున్నాను ఎగ్జాంపుల్ ప్రకారం. ఆ రకంగా చేయొచ్చు. దెన్ ఆ రకంగానే దీంట్లో మనకు డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు అప్ టు 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 5 క్వశ్చన్స్ అయితే మీకు ఇంటూ 1 మార్క్ వేసుకున్నా కూడా 5 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇది నేను పేపర్ డౌన్లోడ్కి ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో. సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. దెన్ సెకండ్ది వచ్చి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్యాసేజ్లో ప్రతి ఒక్కరి గురించి ఇవ్వడం జరిగింది. ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఆ కన్వర్జేషన్ ప్రకారము ఉంటుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో పైన కన్వర్జేషన్లో డిఫరెంట్ నేమ్స్ అయితే కనబడతాయి. వై డస్ విక్టోరియా నాట్ లైక్ టు గో టు గ్రాండ్ పాస్ రూమ్? సో ఇక్కడ విక్టోరియా అని కనబడగానే మీరు ఏం చేయాలంటే, విక్టోరియా అనే నేమ్ ఎక్కడెక్కడ ఉందో ఆ విక్టోరియా నేమ్ అనేది మీరు టిక్ చేసి పెట్టుకునేయాలి. టిక్ చేసి పెట్టుకొని సో మీరు ఫస్ట్ మొత్తం పారాగ్రాఫ్ అంతా చదివేసేసిన తర్వాత, ప్యాసేజ్ అంతా చదివిన తర్వాత విక్టోరియా అనేది ఎక్కడెక్కడ వస్తుందో అది చూస్తే మీకు ఆ క్లియర్ ఆన్సర్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కొంచెం ట్విస్ట్ చేసి వీళ్ళు ఒక ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వై విక్టోరియా డజంట్ గో ఇన్ టు హిస్ గ్రాండ్ మాస్ రూమ్, అదే అనుకుంటా క్వశ్చన్. టు గ్రాండ్ పాస్ రూమ్, నాట్ లైక్ టు గ్రాండ్ పా రూమ్ అని అడిగారు క్వశ్చన్. సో దీంట్లో ఆన్సర్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిస్సెస్ లేటర్ అతను ఓన్ వర్షన్లో చెప్పే అవకాశం ఉంది. దిస్ ఈస్ ద రీజన్ వై విక్టోరియా ఈజ్ నాట్ హ్యాపీ టు గో టు హిస్ గ్రాండ్ పాస్ రూమ్, ఈజ్ నాట్ లైక్స్ టు గో హిస్ గ్రాండ్ పాస్ రూమ్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో. కాబట్టి మీరు ప్యాసేజ్ చదివితే ఒకసారి అర్థమవుద్ది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు డైరెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఎవరైతే పర్సన్ కన్వర్జేషన్లో ఉన్నారో, ఎవరి గురించి అయితే అడుగుతున్నారో వాళ్ళ కన్వర్జేషన్ రీడ్ చేసి మనం దానికైతే ఆన్సర్ అయితే చేసేసేయచ్చు. దిస్ ఈజ్ సెకండ్ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ క్వశ్చన్ అండి. దెన్ థర్డ్ థింగ్, మళ్ళీ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఉంటుంది. నౌ ఆ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగటం జరుగుతుంది అనమాట. సో ఈ 6 to 8 క్వశ్చన్స్ దానికి సంబంధించి ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్లో కూడా మీకు కన్వర్జేషన్ అయితే ఉంటుంది. సో ఇద్దరు పర్సన్స్ మధ్యన ఆ పర్సన్స్ సంబంధించిన కన్వర్జేషన్ ఇందాక నేను చెప్పినట్టుగా యూజ్ చేస్తే సరిపోద్ది. తర్వాత మళ్ళీ 9th to 10th క్వశ్చన్ మళ్ళీ ప్యాసేజ్ ఉంటుంది. సో ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి 2 into 1 మార్క్, సో 2 మార్క్స్ అయితే ఉంటుంది. సో పైన మాత్రం 3 into 1 3 మార్క్స్, ఒక్కొక్క దానికి 3 into 1. దెన్ ఫస్ట్ 2 మాత్రం మనకు 5 into 1 5 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ 2 10 మార్క్స్, తర్వాత 2 కలిపి 3 + 3 6 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ మనకు ప్యాసేజ్లో అయితే ఉంటుందన్నమాట. దెన్ స్పీకర్ ఒక కన్వర్జేషన్ ఇచ్చి తర్వాత దాని గురించి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి చూస్తే, యువర్ హారిబుల్ బీస్ట్, ఏ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ, హౌ డేర్ యూ ర్యాన్ అవే, హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రయింగ్ టు ఫైండ్ యూ, బీ కేర్ఫుల్, వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ విల్ కిల్ యూ, నౌ గో హోమ్, యూ హారిబుల్ బీస్ట్ అని చెప్పి ఏ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ అండ్ అకార్డింగ్ టు ద స్పీకర్ ద హారిబుల్ బీస్ట్ ఈస్. ఇది మనకు ఈ క్వశ్చన్ ఏదైతే సంబంధించిన లెసన్ ఉందో ఆ లెసన్కి సంబంధించిన ఇవైతే ఉంటాయి, క్వశ్చన్ ఉంటుంది. సో ఆ లెసన్ మీరు ఖచ్చితంగా చదువు ఉండాలి. ద స్పీకర్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఎవరు అని చెప్పి అడిగారు. సో ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్కి సంబంధించి 2 into 1 మార్క్స్ 2 మార్క్స్ అయితే మనకి ఈజీగా ఇక్కడ పడిపోద్ది. తర్వాత ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్ అని చెప్పి ఇచ్చారు. హియర్ ద టీనేజర్ వాజ్, ఎవరు టీనేజర్? సో నారాయణమూర్తి ఫ్రెండా, నారాయణమూర్తిస్ ఫ్రెండా, ఫాదరా అని అడిగారు. అందుకే ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్ బికాస్ అని చెప్పి అడిగారు. హిస్ ఫాదర్ డిడ్ నాట్ అలౌ హిమ్ టు స్టడీ అట్ మైసూర్ అని. సో ఇది మనకు ఆ టీనేజర్ సంబంధించిన లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్ అయితే మీరు చదువుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్. తర్వాత ద ఫాలోయింగ్ టేబుల్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రీజన్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. సో నౌ వాట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈస్ ద టేబుల్. సో ఇక్కడ మీరు
ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో ఏమైతే ఉన్నాయో అవి క్లియర్గా చూసుకోవాలి. సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో మీరు చూస్తే ఇక్కడ చూస్తే మనకు ఏజ్ గ్రూప్ ఉంది, ఇక్కడ చూస్తే ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఉంది. మనకు లెఫ్ట్లో ఏమో ఎంప్లాయ్మెంట్ సెక్టర్ అండ్ రైట్ సైడ్కి ఏమో మనకు ఏజ్ గ్రూప్ ఉంది. సో అవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాని ప్రకారం మనము చేసుకుంటూ పోవాలన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో 18-25 ఏజ్ గ్రూప్, 25-40, 40-65 ఇచ్చారు. అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ కింద అగ్రికల్చరల్, మ్యానుఫ్యాక్చరింగ్, క్యాటరింగ్, లోకల్, లా, అకౌంటెన్సీ, ఎడ్యుకేషన్, అదర్స్ ఇచ్చారు. దాని గురించి క్వశ్చన్స్ అడిగారు. వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద టేబుల్? ఫస్ట్ దీనికి సంబంధించిన ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అని అడిగారు. సో ఇక్కడ దీనికి ఏం చేయాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు డైరెక్ట్గా దాని హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ చదువుకోవాలి. హెడ్డింగ్లో ఏమని ఇచ్చారు? ద ఫాలోయింగ్ టేబుల్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏ రీజన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. సో మనకి టేబుల్ ఏమి ఇచ్చారంటే ఎంప్లాయ్మెంట్, ఒక రీజన్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ గురించి ఇచ్చారు. అది కూడా ఎవరికి ఇచ్చారు? ఏజ్ గ్రూప్స్కి ఇచ్చారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ సెక్టర్కి సంబంధించి ఇచ్చారు అని మనం స్ట్రైట్ ఆన్సర్ అనేది రాసేసేయాలి దాంట్లో. తర్వాత ద యంగెస్ట్ ఏజ్ గ్రూప్ వాజ్ ఎంప్లాయిడ్ మోస్ట్లీ ఇన్ ద డాష్ సెక్టార్. సో యంగెస్ట్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. సో ఇక్కడ మనకి యంగెస్ట్ ఏదైతే ఉంది ఏజ్ గ్రూప్ 18-25 అనేది ఏజ్ గ్రూప్ ఉంది. సో ఈ ఏజ్ గ్రూప్ యంగెస్ట్ ఏ సెక్టార్లో ఎక్కువ ఉంది మనకు అది చూసుకొని దాన్ని పెట్టుకుంటే సరిపోద్ది. సో ఆ రకంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే మనం చేయొచ్చు. తర్వాత స్టడీ ఆఫ్ ద పై చార్ట్ ఉంటుంది. ఈ పై చార్ట్ ఇస్తారు. ఈ పై చార్ట్లో మనకు ఎక్కడెక్కడ దేంట్లో ఎక్కువ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ 24% ఉంది, కామర్స్ 32% ఉంది, ట్రాన్స్పోర్ట్ 12% ఇట్లా ఉంది. సో వాట్ డస్ ద పై చార్ట్ షో? సో ఇది ఈ క్వశ్చన్ అడగగానే మనం హెడ్డింగ్కి వెళ్ళిపోవటమే. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్లీ. ద పై చార్ట్ గివెన్ బిలో రిప్రజెంట్స్ ద పోర్షన్ ఆఫ్ ద వేజెస్ అండ్ ఎర్నర్స్ ఎంగేజ్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆక్యుపెంట్స్ ఇన్ ఏ సిటీ. సో వీళ్ళు దీనికి సంబంధించిన అంటే వాళ్ళకి సంబంధించిన ప్రొఫెషన్లో వాళ్ళు ఎంత పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత ఉంది, వేజెస్ అంటే శాలరీస్ అనమాట, శాలరీస్ ఎంత ఉంది అనే దాని పర్సంటేజ్ గురించి ఈ పై చార్ట్ ఇవ్వడం జరిగింది. సో మనం దాన్ని కేర్ఫుల్గా చదివి ఆ హెడ్డింగ్ రాసేసి మిగతాదంతా రాయచ్చు. దెన్ సెక్షన్ బీకి వచ్చేసరికి మనకు గ్రామర్ కనబడుతుంది. ఈ గ్రామర్కి సంబంధించి క్లియర్గా రాయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బిలో బ్రాకెట్స్. సో ఇవి చాలా ఈజీ అంటే జనరల్గా మీరు చదువుకునేటప్పుడు మాత్రం ఇది ఆల్రెడీ మీ స్కూల్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. సో గ్రామర్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఏ రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి ఇక్కడ హీ వాజ్ మై టీచర్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ హిమ్ అని చెప్పి ఇచ్చారు. సో దీనికి మనం ఏం యూజ్ చేయమన్నారంటే హూమ్ అనేది యూజ్ చేయమన్నారు. సో దీనికి ఏం చేయాలా? హీ వాజ్ మై టీచర్ హూమ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. హూమ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఈ హూమ్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. హీ వాజ్ మై టీచర్ హూమ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. దెన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఐ వాచ్ టీవీ, ఐ డ్రాంక్ మిల్క్. ప్రజెంట్ పార్టిసిపుల్లో కన్వర్ట్ చేయమన్నారు. సో దీనికి ఏమని రాస్తాం? వాచింగ్ టీవీ, ఐ డ్రాంక్ మిల్క్. వాచింగ్ టీవీ, ఐ డ్రాంక్ మిల్క్. సో ప్రజెంట్ పార్టిసిపుల్. సో ఇది చెప్పుకుంటూ పోతుంటే మీకు చాలా లెంతీ వీడియో అయిపోతుంది ఒక్కొక్క క్వశ్చన్ గురించి ఎలా వచ్చిందనేది. సో ఊరికి జస్ట్ ఆన్సర్స్ చెప్తున్నాను నేను. సో మీరైతే ఒకసారి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయండి. దెన్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అడిగారు. సో ప్యాసివ్ వాయిస్లో మీకు తెలుసు కదా సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ ఈ మూడింటిని మనము ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దే వేర్ నాట్ ఈటింగ్ డిన్నర్. దీంట్లో మనకు సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి చూడాలి. సో దే అనేది మనకు సబ్జెక్ట్ అవుతుంది, దెన్ ఈటింగ్ అనేది వర్బ్ అవుతుంది, డిన్నర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో దీన్ని ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో పెడతారు. సో దీనికి ఆన్సర్ ఎలా ఉంటుందంటే డిన్నర్ వాస్ నాట్ బీయింగ్ ఈటన్ బై దెమ్. సో ఎప్పుడైనా ఈ ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నాట్ బీన్, హ్యావ్ బీన్, లేకపోతే హ్యావ్ బీయింగ్, నాట్ బీయింగ్ అనేది కంపల్సరీ ఆ వర్డ్స్ అనేది యూజ్ చేయాలి. సో ఆ వర్డ్స్ యూజ్ చేసి మనం రాస్తాం. సో ఏమని రాస్తాం? డిన్నర్ వాజ్ నాట్ బీయింగ్ ఈటన్ బై దెమ్. దెన్ సెకండ్ క్వశ్చన్ డోంట్ పనిష్ దెమ్, దే షుడ్ నాట్ బి పనిష్డ్. డోంట్ పనిష్ దెమ్ అన్నారు. సో దే షుడ్ నాట్ బి పనిష్డ్. సో ఈ రకంగా మనం ఇది కూడా మనం రాసుకోవచ్చు. దెన్ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో రిత్విక్ అంటే ఈ వర్డ్ యూజ్ చేసుకొని మనము ఆ వర్డ్ ప్రకారము ఈ రెండు సెంటెన్స్ని కంబైన్ చేయాలి. రిత్విక్ క్యాన్ రీచ్ ద స్విచ్ బోర్డ్ ఈజీలీ, హీజ్ ఏ టాల్ బాయ్. సో ఈ రెండు సెంటెన్స్ని ఎలా కలపాలి? అప్పుడు రిత్విక్ యాజ్ ఏ టాల్ బాయ్. సో ఇక్కడ ఏదైతే అతని క్యారెక్టర్ మనకు స్పెసిఫై చేశారో దాన్ని ఫస్ట్ తెచ్చుకోవాలి. రిత్విక్ యాజ్ ఏ టాల్ బాయ్ క్యాన్ రీచ్ ద స్విచ్ బోర్డ్ ఈజీలీ అని చెప్పి రాయాలి. గుర్తుపెట్టుకోండి, మీకు సెంటెన్సెస్లో ఇచ్చిన ఏ వర్డ్ కూడా మిస్ అవ్వకూడదు. లైక్ హీ, షీ ఇట్లాంటివి మనం మిస్ అయ్యి, ఎందుకంటే మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఈ ఈజీలీ, బోర్డు, స్విచ్ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. సో ఇది అబౌట్ అట్లా మనకి ఇచ్చారు. తర్వాత ఫిలప్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్స్ అండ్ కాంపౌండ్ ప్రపోజిషన్స్ అడిగారు. సో ఐ అమేజ్డ్ డాష్ విత్ టు అట్ యూ విక్టోరియా. ఐ అమేజ్డ్ అనే దానిపైన ఆ ప్రపోజిషన్ ఏముందో ఆ ప్రపోజిషన్ ఈ ఫిలప్ ది బ్లాంక్స్లో రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఫిలప్ ది బ్లాంక్స్
విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అడిగారు. సో మనకు వర్బ్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ వర్బ్స్లో బ్రాకెట్స్లో రాయాలి. ఆఫ్టర్ దే డాష్ ఫినిష్ దేర్ బ్రేక్ఫాస్ట్ దే డాష్ ఫర్ ద స్కూల్. సో ఇదేంటి మనకు పాస్ట్ టెన్స్లో వస్తుంది. సో పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, వర్బ్ను కూడా పాస్ట్ ప్రెజెంట్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ కంటిన్యూస్ అవి చెక్ చేసుకొని దాని ప్రకారం మనం ఇక్కడ ఆన్సర్స్ అయితే రాయాలన్నమాట. తర్వాత చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ అడ్వైస్ అండ్ సజెషన్స్. సో అడ్వైస్ అండ్ సజెషన్స్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనము. యువర్ ఫ్రెండ్ హ్యాడ్ నాట్ గాట్ వ్యాక్సినేటెడ్ ఫర్ COVID-19 అడ్వైస్ హిమ్ టు గెట్ వ్యాక్సిన్. సో ఇక్కడ దీన్ని ఈ సెంటెన్స్ని మీరు మీ ఫ్రెండ్కి ఎలా అయితే అడ్వైస్ చేస్తారో ఆ అడ్వైస్ ఇవ్వాలి. సో ఈ ఫ్రెండ్కి COVID-19 వ్యాక్సినేషన్ అనేది ఈ రెండు మనకి ఈ 3 టైమ్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు యూజ్ చేసే సెంటెన్స్లో ఖచ్చితంగా ఈ త్రీ వర్డ్స్ వచ్చేటట్టుగా చూడాలి. తర్వాత యువర్ అంకుల్ ఈజ్ హెవీ స్మోకర్ అడ్వైజ్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్. సో ఈ రెండు కూడా మనకు అడ్వైజెస్ గురించి. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. సో పొలైట్ రిక్వెస్ట్ ఎలా చేయాలి అనే క్వశ్చన్ గురించి వచ్చింది. వాట్ డు ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్? చూస్ ద రైట్ అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. వై డూ యూ వేస్ట్ మనీ? యూ క్యాన్ have my bicycle for a few days. What do the following sentences means? Choose the right answer. సో వాళ్ళు దేనికి సంబంధించింది? వై డూ యూ వేస్ట్ మనీ? యూ క్యాన్ హ్యావ్ మై బైసికల్ ఫర్ ఫ్యూ డేస్. ఇది అడ్వైజా, సజెషనా, రిక్వెస్టా, ఆఫరా అనేది మీరు క్లియర్గా రాయాలి. అలాగే షల్ ఐ మేక్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ? సో నేను కప్ ఆఫ్ కాఫీ చేయనా, లేకపోతే ఎక్స్ప్రెసింగ్ ఇనెబిలిటీయా, ఎక్స్ప్రెసింగ్ కెపాసిటీయా, ఎక్స్ప్రెసింగ్ డౌటా, ఆఫరింగా. సో ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది ఆఫరింగ్ అని చెప్పి ఆఫరింగ్ అని రాయాలి. యువర్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఇఫ్ ఐ వేర్ యూ ఐ వుడ్ నాట్ వేస్ట్ టైమ్. సో గివింగ్ ఏ వార్నింగా, గివింగ్ ఏ సజెషనా, మేకింగ్ ఏ రిక్వెస్టా, మేకింగ్ ఏ ఆఫరా. సో ఇక్కడ వార్నింగా, సజెషన్ అని చెప్పేసి అనుకోవాలి, రాయాలి. సో అట్లా ప్రతి ఒక్క దాని గురించి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత యూ విల్ సిట్ హియర్ వోంట్ యూ. తర్వాత రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ సంబంధించిన సినోనిమ్స్ అంటే మీనింగ్స్ రాయాలి. సో స్ట్రెంగ్తన్, ప్రిజర్వెన్స్, తర్వాత స్పిన్, క్విక్లీ, వీటికి సంబంధించిన ఇవి ఇవ్వాలి. తర్వాత బి వచ్చేసేసి మనకు ఇక్కడ కూడా స్మాల్, స్ట్రెచ్, ఫినిష్డ్. సో సినోనిమ్స్ అంటే మనకు మీనింగ్స్ అనమాట. యాంటోనిమ్స్ అంటే మనకు ఆపోజిట్స్. అది గుర్తుపెట్టుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ మ్యాచ్ ద వర్డ్స్ అండర్ ఏ విత్ యాంటోనిమ్ అండర్ బి. రైట్ యువర్ ఆన్సర్స్ అండ్ దర్ కరస్పాండింగ్ నంబర్స్ ఇన్ ద ఆన్సర్ బుక్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. మామూలుగా జనరల్గా ఇది సినోనిమ్స్ ఇవ్వాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి యాంటోనిమ్స్ కూడా అంటారు. కాబట్టి మీరు యాంటోనిమ్స్ అంటే యాంటీ అని గుర్తుపెట్టుకుని, అంటే ఆపోజిట్. సినోనిమ్ అంటే సిమిలర్, అంటే దాని మీనింగ్స్ రాయాలి. సో ఇక్కడ మనం ఆ ప్యాటర్న్లో మనం సినోనిమ్స్ తీసుకున్నాం. ఇక్కడ ప్యాటర్న్కి వచ్చేసరికి యాంటోనిమ్స్ అడిగారు. సో వీటికి సంబంధించిన యాంటోనిమ్ స్ట్రెంగ్త్కి వీకన్ అనేది మనకు యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అనమాట. సో ఆ రకంగా మీరు ప్రతి ఒక్క దాన్ని చూసుకుంటూ రాయాలి. తర్వాత ఇట్ వాజ్ అన్ అన్స్పోకన్ అరేంజ్మెంట్ టు 2 of them సండే. దీని గురించి ఇచ్చారు. సో దీనికి ఒక హాఫ్ మార్క్, 4 ఆప్షన్స్ అంటే అది కూడా యాంటోనిమ్స్ సంబంధించింది. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్, ఆర్ యూ ప్లానింగ్ టు డాష్ పించింగా, పించా, పించ్డ్ ఇట్. ఆర్ యూ ప్లానింగ్ టు డాష్ ఇట్, ఆర్ యూ ప్లానింగ్ టు పించింగ్ ఇట్, పించ్డ్ ఇట్. సో ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్. మనకు ప్రెజెంట్ కంటిన్యూసా, ప్రెజెంట్ పర్ఫెక్టా అనేది మనం చూసుకోవాలి. ఆర్ ప్లానింగ్ టు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దానికి పించింగ్ అంటే గిచ్చుతూనే ఉండాలి. పించ్ అంటే ఒకసారి గిచ్చి వదలటం, పించ్డ్ అంటే ఆల్రెడీ గిచ్చేసావు అని అర్థం. సో కాబట్టి మనం ఇట్లాంటి వర్డ్స్ అన్ని వచ్చేటప్పుడు గ్రామర్ బాగా వచ్చి ఉండాలి. కాబట్టి మనం క్లియర్ ఆన్సర్ అయితే రాసుకోవాలి. సో ఆ రకంగా మనకు కంప్లీట్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో హాఫ్ మార్క్, ఆల్మోస్ట్ 2 మార్క్స్ వస్తాయి దానికి. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సేమ్ అదే మొత్తం అయితే సెంటెన్స్ తగ్గట్టుగా మనం ఆ వర్డ్స్ని అయితే యూస్ చేసుకుంటూ ఉండాలి. దెన్ ఫైనల్గా కంప్లీట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఏఈ, ఈఎన్, ఈఏ, ఓఓ, ఏయు అని ఇవన్నీ మనకు ఇవ్వచ్చారు. సో ఈ వాజ్ ఈవెన్ షై ఆఫ్ రిసీవింగ్ కాంప్లిమెంట్స్ అని చెప్పేసి. సో మనకి ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్లో ఉన్న వాటి ప్రకారము మనము ఈ సెంటెన్సెస్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. ఈ సెంటెన్సెస్లో కంప్లీట్ ద వర్డ్స్ అని ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు మనకు. ఈ వర్డ్స్ని మనం యూస్ చేసుకోవాలి. వన్స్ ఈ వర్డ్ అయిపోయిన తర్వాత దాన్ని రౌండ్ చేసేసుకుంటే మిగిలింది మీకు అర్థమవుతుంది. సో వాటిని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలాగే కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సిఫిక్సెస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఎనీ హౌ దేర్ ఈస్ హిస్ ఇన్సూరెన్స్ స్పెల్లింగ్ వచ్చి ఉండాలి, ఏఎన్సిఈ ఇన్సూరెన్స్. సో కాబట్టి దాని స్పెల్లింగ్స్ వస్తే మీకు క్లియర్గా మీకు అది సెంటెన్సెస్ అయితే మీరు రాయొచ్చు. దెన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో స్పెల్లింగ్స్ గురించి ఇవ్వటం జరిగింది. సో మన స్పెల్లింగ్స్ క్లియర్గా ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాంగ్గా ఏవైతే వచ్చిందో వాటి స్పెల్లింగ్స్ చూసుకొని దాన్ని కరెక్ట్గా ఏదైతే ఉందో అది ఇవ్వాలన్నమాట. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రీమియం, PREME, ప్రీమియం, ఈ రాదు మనకి, ఇక్కడ మధ్యలో లాస్ట్లో M వస్తుంది, మిగతా అంతా సేమ్ అనమాట. సో ఒకసారి మనకు స్పెల్లింగ్ రాంగ్
అనేది ఒకసారి కనబడిందంటే మిగతా సెంటెన్స్ అయితే చూడాల్సిన అవసరం లేదు. దెన్ రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ వర్డ్స్ ఎవర్ లాస్టింగ్ గివెన్ బిలో. ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ ఎవర్ లాస్టింగ్ గివెన్ బిలో. సో నో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌవ్. రైట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ మ్యాలిషియస్. సో ఇక్కడ ఏదైతే మనకు వర్డ్ ఇచ్చారో ఆ వర్డ్కి సంబంధించిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగారు, అలాగే సినోనిమ్ అడిగారు, అలాగే రైట్ ఏ లీస్ట్ టు కొలకేషన్ యూజింగ్ మ్యాలిషియస్ అడిగారు. తర్వాత వాట్ ఈస్ ద ఫెనెటిక్ స్క్రిప్ట్ ఆఫ్ మ్యాలిషియస్ అని అడిగారు. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి మీ స్కూల్లో. సో అప్పుడే ఇవన్నీ వస్తాయి. తర్వాత అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్ ప్రకారం పెట్టమన్నారు. డూప్లికేటివ్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్. సో రైమింగ్ వర్డ్స్ ఏమున్నాయి అవి పెట్టాలి. సో రైమింగ్ వర్డ్స్ జనరల్గా ఏం చేస్తారంటే మనకు సేమ్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాంకీ ప్యాంకీ, బూబు. సో ఈ బూబు అనేది మనకి ఇక్కడ చూడండి డూప్లికేటివ్ వర్డ్స్ వేరే, అలాగే రైమింగ్ వర్డ్స్ వేరే. సో నిట్టి గ్రిట్టి, హోర్జు పోర్జు, టీఏ అనేది మనకు డూప్లికేట్ వర్డ్. సో ఈ టీఏ కానీ బూబు కానీ ఇవన్నీ కూడా చాప్ అనేగా డూప్లికేట్ వర్డ్స్. మిగతావన్నీ కూడా మనకు రైమింగ్ వర్డ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇన్ పార్ట్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ పార్ట్ బి. రైట్ ఓన్లీ లెటర్స్ ఆఫ్ పార్ట్ బి ఇన్ ద అప్రాప్రియేట్ బ్రాకెట్స్ కరస్పాండింగ్ టు పార్ట్ ఏ. సో దీనికి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ బికి సంబంధించిన పార్ట్ ఏలో రాయమన్నారు. అంటే దానికి సంబంధించిన మీనింగ్ అనమాట. సో దానికి సంబంధించిన పార్ట్ ఏ రాయమన్నారు. అలాగే సెక్షన్ సి, యూ హ్యావ్ రెడ్ ద లెసన్ ద డియర్ డిపార్టెడ్. ఇమాజిన్ యు ఆర్ ఏబుల్, యు మెట్ యువర్ ఫ్రెండ్ Tattersall, you want to tell him why you are going to get married at this age. Now write a possible conversation between you and Tattersall. Alage in the lesson attitude is altitude. We see Nick, born with no arms or legs, joins a mainstream school where he was teased and bullied. Now imagine yourself as a Nick classmate and make a diary entry of your feeling అనేది దీనికి సంబంధించిన ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయమని చెప్పన్నారు. తర్వాత రైట్ ఎ లెటర్ టు యువర్ మదర్ టెల్లింగ్ హర్ ఆఫ్ యువర్ ప్లాన్ టు గో టు ఎ విలేజ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ టీమ్ ఫర్ సోషల్ సర్వీస్. లేదా గివన్ బిలో ఈజ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ హర్యానా హెరికేన్ కపిల్ దేవ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద నోట్స్. రైట్ ఎ బ్రీఫ్ బయో స్కెచ్ ప్రొఫైల్ ఆఫ్ ద ఫేమస్ క్రికెటర్. ఇప్పుడు దీంట్లో మనకి ఇది ఒక ఈజీ క్వశ్చన్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మనకి హింట్స్ ఇచ్చేశారు కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు అటెంప్ట్ చేయండి. లేకుండా ఇలా కాకుండా మీకు 2 ఫార్మల్ లెటర్స్ ఇచ్చారనుకోండి, లెటర్స్ ఇచ్చారు, ఒకటి పర్సనల్ లెటర్, ఇంకోటి ఫార్మల్ లెటర్. ఈ 2 ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పర్సనల్ లెటర్ని సెలెక్ట్ చేసుకోండి. సో పర్సనల్ లెటర్ ఎందుకంటే ఫార్మల్ లెటర్ మీరు చేసినప్పుడు కొన్ని వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు లేదా వాళ్ళకి మనం ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అయి ఉండాలి. అది మీరు తరోగా వస్తే ప్రాబ్లం లేదు, తరోగా రాలేదనుకోండి సో ఈజీగా ఇన్విజిలేటర్ దాన్ని క్యాచ్ చేస్తాడు. కాబట్టి పర్సనల్ లెటర్స్ని ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తే ఒక పర్సనల్ కన్వర్జేషన్ బిట్వీన్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఒక సన్ అండ్ మదర్ కానీ అవి డిఫరెంట్గా ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో అది మీ ఓన్ వర్డ్స్ రాసుకోవచ్చు. సో పర్సనల్ని ఎప్పుడు చూస్ చేసుకోండి. దెన్ సెకండ్ వచ్చి ఈ కేమ్ ఫ్రమ్ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, ఫాదర్ వాస్ హై. నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్ పార్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్ యాజ్ ఆన్సర్స్. సో దానికి సంబంధించిన WH క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే రాయమన్నారు. స్టడీ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఈ బార్ గ్రాఫ్కి సంబంధించి మొత్తం ఎంతైతే టైం స్పెండ్ చేస్తారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రాయమన్నారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఏపీ అండ్ నౌ తెలంగాణ టోటల్గా 80 మార్క్స్ ఉంటాయి. తర్వాత రైట్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ బి ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ అండ్ అటాచ్ టు పార్ట్ ఏ ఆన్సర్ బుక్లెట్ ఏ ఉంటుంది. సో దానికి మీరు పార్ట్ బి ఏవైతే మీకు స్పేస్ ఇచ్చారో అవి దాంట్లో రాసేసి దాని క్వశ్చన్ పేపర్ని పార్ట్ ఏకి అటాచ్ చేయాలి. ఇది ఆల్రెడీ మీ స్కూల్లో చెప్పుంటారు, సేమ్ అదే ప్రకంగా రాయాలి. ఫస్ట్ రీడ్ ద ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్ సంబంధించిన 3 to 4 సెంటెన్సెస్లో క్వశ్చన్స్ రాయాలి. తర్వాత సెకండ్ మళ్ళీ మీకు రీడ్ ద ప్యాసేజ్ గివెన్ ఇచ్చారు, దీనికి సంబంధించిన 3 to 4 సెంటెన్సెస్ రాయాలి. వీలైతే మీరు ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, లేదా మీకు డైరెక్ట్గా నేను ఈ క్వశ్చన్ పేపర్ని టెలిగ్రామ్ యాప్లో మీకు పీడిఎఫ్ నేను ఇచ్చేస్తాను కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ ఎక్కువవుతుంది ఒక్కొక్క దానికి, కాబట్టి ఈ పీడిఎఫ్ని మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాను. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసేసుకొని ఇదైతే ఈరోజు తరోగా ప్రాక్టీస్ చేయండి ఎండ్ ఆఫ్ ది డే వరకు. సో ఖచ్చితంగా మనకు దీంట్లో నుంచి మోస్ట్లీ చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. 100% అయితే పాస్ అయిపోతారు. బాగా ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి
రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.